ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్, కుంభరాశి వారి జాతకం ప్రయత్న, యోగం, బలం, చదువు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో ఎలా ఉందో, చేసే పనులు ఎట్లా ఉంది, నమ్మిన పనిది ఎట్లా ఉంది చూడు. కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే కానీ మాత్రం వారి పేరు మీద వచ్చిందండి. సీతామాత వచ్చింది, సీతాదేవత వచ్చింది, అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు, అంగుళకం తెచ్చిన ఆంజనేయ స్వామి వచ్చిండు, అలాగే నరుడు వచ్చిండు, నెత్తిన పెట్టే సంకల జోలే. కానీ మాత్రం కుంభరాశి వారి జాతకంలో ఈ వనవాసం లాస్ట్ ఘట్టం ఉంది వీరి పేరు మీద. గత 14 సంవత్సరాల శని స్థానం వీరికి వెళ్ళిపోతుంది. కానీ మాత్రం ఆ సీతారామచంద్రుడికి, అలాగే నలమహారాజుకు, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సత్యహరిచంద్రుడికి, అసుంటి వారికి ఆ శనీశ్వరుడు చాలా ఇబ్బంది పెట్టిండండి. 14 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిండండి. అసుంటిది ఇప్పుడు ఈ సంవత్సరంలో మాత్రం కుంభరాశి వారి పేరు మీద శని లాస్ట్ ఘడియలు నడుస్తుందండి. ముఖ్యంగా శని ఉన్నా కానీ వీరికి మాత్రం గురుబలం ఉన్నదండి. ఎక్కడ పోయినా అన్నం యోగం ఉన్నది. వీరు అడవులో పోయినా బాగుపడే రాత ఉంది వీరి పేరు మీద. కానీ మాత్రం ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఖర్చు కూడా అంతే ఉంటుంది, లాభం కూడా అంతే ఉంటుంది. వీరికి అభిమానులు అంతే ఉంటారు, సాయం చేసేవారు అంతే ఉంటారు, ఇబ్బందులు పెట్టేవారు అంతే ఉంటారు. నమ్మిన వారి నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు చేతబడి పారదు. కానీ గ్రహాలు మాత్రం బాగాలేవు వీరి పేరు మీద. నవగ్రహాల్లో వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 6 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా మాత్రం శనిగ్రహం అనుకూలంగా లేదు, అలాగే వీరికి మాత్రం కేతుగ్రహం అనుకూలంగా లేదు. కాబట్టి వీరి పేరు మీద శని, కేతుగ్రహం అనుకూలంగా లేనందువలన మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం సోమవారం, శనివారం నియమం పాటించడం మంచిది. వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మందార పూలతో, అలాగే మాత్రం జిల్లెడు పూలతో, అలాగే మాత్రం గన్నేరు పూలతో ఆ శివుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామిని మాత్రం ఖచ్చితంగా తులసిమాలతో పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే సీతామాత వచ్చింది కాబట్టి వారి జాతకంలో చూడాలంటే స్త్రీలు మాత్రం ఖచ్చితంగా సీతారామచంద్రుడిని పూజ చేయడం మంచిది. అలాగే అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి పూజ చేయడం మంచిది. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా వీరికి ధనం లాభమయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే యోగం ఉంది. ఆకస్మికంగా గృహ నిర్మాణం కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆగిన ఇల్లు కట్టే అవకాశం ఉంది. అలాగే కట్టిన ఇల్లు చాలా కాలం నుంచి విక్రయించకుండా నిలబడ్డది కూడా విక్రయించే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి. భూమి మాత్రం అచ్చుబాటు ఉంటుంది, వాహనం అచ్చుబాటు ఉంటుంది.